మేము 10 ఏళ్ళ నుండి ఇక్కడే ఉన్నామండి. ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది అనేసి మేమంతా హైదరాబాద్లో 10 ఇండ్లు అంతా ఎంక్వైరీ చేసి ఇక్కడ బాగుంటుంది అనేసి ఇక్కడ వాతావరణం అంతా బాగుంది అనేసి ఇక్కడికి వచ్చి చేరుకున్నాము. ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చి మీరు ఇండ్లు ఖాళీ చేసేయండి కొట్టేయాలంటే మాకు చాలా బాధ వేస్తుంది. మా పిల్లలు కానీ ఆడుకునేదానికి కానీ అన్నీ బాగుంటుంది, ఏ ఇబ్బంది లేకుండా బాగున్నాము. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలో మాకే అర్థం కాకుండా ఉంది. అదే కదా, చాలా బాధ వేస్తుంది మాకైతే. మాకు మా ఇల్లు కావాలండి. మా అత్తగారు ఇల్లు మా పిన్నిలాగా అనమాట. ఎక్కడో కిందకు వచ్చి అపార్ట్మెంట్ దగ్గర కబుర్లు చెప్పుకుంటారు, అన్నీ చేసుకుంటారండి. మా అత్తగారు పిన్ని లాంటిది అనమాట. అందరూ ఓల్డ్ ఏజ్ మెంబర్స్ వీళ్ళందరూ కలుసుకొని బాగా మాట్లాడుకుంటా ప్రశాంతంగా ఉంటాము. ఇప్పుడు మాకు ఇది లేకుండా చేస్తున్నారు. వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకోవడాలు చేసుకోవడాలు అని చేసుకుంటారండి. ఇలా కూల్చిస్తే వీళ్ళు ఎక్కడ కలుపుతారు? చాలా చాలా ఇబ్బందిగా ఉందండి. వాళ్ళ గ్రూప్ వేరే, మా గ్రూప్ వేరే. ఎవరి గ్రూపులు వాళ్ళు చూసుకుని వాళ్ళు చేసుకుంటారండి. ఇప్పుడు ఎక్కడికెక్కడికో తీసుకెళ్తే వాళ్ళ గ్రూప్ విడికొడతారు, ఎక్కడో విడికొడతారండి. ఎలా వెళ్తామండి? అదే కాదు, అదే వాళ్ళకి చెప్తున్నా. ఇదే బోల్డ్ ఖాళీ జాగాలు ఉన్నాయి, బోల్డ్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, అక్కడ చేసుకోవచ్చు కదా. ఇక్కడ ప్రశాంతంగా మేము ఉన్నాము. మాకు మైండ్ చక్కగా ఉందండి. ఇప్పుడు ఎందుకండి మాకు టార్చర్ అక్కర్లేదండి. 15 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటామండి. మా సాఫ్ట్వేర్ జాబ్ మా హస్బెండ్. మా పాప కూడా ఇక్కడే దగ్గరలోని బండలగూడలో చదువుతాం. మేము ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది, గ్రీనరీ బాగుందని కొనుక్కున్నామండి. గ్రీనరీ అంతా బాగుందని కొనుక్కున్నామండి. చాలా బాగుంది ఇక్కడ. మాతో ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటాము. ఎవరికైనా మా పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయినా మాకు సెక్యూరిటీ బాగుంటుందండి. అందుకనే మేము ఇక్కడ వదిలిసి వెళ్ళడానికి లేదు. మా ఇల్లు మాకు కావాలండి. ఏం చేయదు, ఇక్కడ ఏం చేయలేమండి. మేము ఎక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళామండి. అంతే, ఇక్కడ సాఫ్ట్వేర్, ఇక్కడే రిటైర్మెంట్, ఇక్కడ మా పాప చదువు అంతా అక్కడే కంప్లీట్ అవ్వాలి. అంతే, మేము ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇక్కడేనండి. ఏం వచ్చినా అక్కడ అడ్డంగా కూర్చుంటాం, అడ్డంగా బుల్డేజర్ మీద కూర్చుంటాం, అంతే. ఏం చేస్తాం.